తేజ దర్శకత్వంలో రానా దగ్గుబాటి, కాజల్ అగర్వాల్, క్యాథరిన్ థెరెసా, నవదీప్ వంటి స్టార్స్ నటించిన తాజా చిత్రం నేనే రాజు నేనే మంత్రి. బాహుబలి సినిమాతో ఇంటర్నేషనల్ స్టార్ గా ఎదిగిన రానా ఈ చిత్రంలో నటించడంతో పాటు చిత్రం, జయం వంటి హిట్ సినిమాలను అందించిన తేజ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో నేనే రాజు నేనే మంత్రి సినిమాకు హైప్ క్రియేట్ అయింది. రిలీజ్ అయిన ట్రైలర్స్ తో ఆ హైప్ మరింత పెరిగింది. మరి ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందో లేదో, రానా మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడో లేదో టాప్ తెలుగు మీడియా రివ్యూను విని తెలుసుకుందా. కథలోకి వెళ్తే ఈ సినిమాలో రానా జోగేంద్రగా, కాజల్ రాధగా, క్యాథరిన్ దేవికా రాణిగా నటించారు. జోగేంద్ర తన గతం గురించి చెప్పడంతో సినిమా మొదలవుతోంది. రాధా, జోగేంద్ర భార్యాభర్తలు. ఓ చిరు వ్యాపారిగా ఉన్న జోగేంద్ర తనకు తెలిసిన వాళ్లకి ఫినాన్స్ కి డబ్బులిస్తూ ఉంటాడు. రాజకీయాల మీద ఆసక్తి ఉండడంతో తన గ్రామానికి సర్పంచ్ గా పోటీ చేయాలని డిసైడ్ అవుతాడు. అలా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన జోగేంద్ర అతి తక్కువ టైంలోనే ముఖ్యమంత్రి అయి తనికెళ్ల భరణి క్యాబినెట్ లో స్థానం సంపాదిస్తాడు. ఓ న్యూస్ ఛానల్ కి ఓనర్ అయిన దేవకితో పరిచయం పెంచుకుని జోగేంద్ర తన రాజకీయానికి ఆ ఛానల్ ను వాడుకుంటాడు. సీఎం రేస్ లో నిలబడతాడు. ఉన్న డబ్బునంతా పోగొట్టుకుంటాడు. ఆ తర్వాత తన సొంత ఊరికొచ్చి రాజకీయాలను పూర్తిగా వదిలేయాలని డిసైడ్ అవుతాడు జోగేంద్ర. అయితే ఆ తర్వాత అనుకోని కారణాల చేత మళ్లీ సీఎం రేస్ లో పోటీపడి ఘన విజయం సాధిస్తాడు. కానీ ఆ తర్వాత జోగేంద్ర జైలుకు వెళ్తాడు. సీఎం అయిన జోగేంద్ర జైలుకి ఎందుకు వెళ్లాల్సి వస్తుంది అనేది అసలు ట్విస్ట్. ఆ ట్విస్ట్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే సినిమాను వెండితెరపై చూడాల్సిందే. ఇక కథనం ఏంటంటే, పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన సన్నివేశాలతో నడుస్తోంది. సెకండ్ హాఫ్ లో జోగేంద్ర తిరిగి గ్రామానికి వెళ్లడం, మళ్లీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో పాటు తమిళనాడు రాజకీయాల్లో జరిగిన సంఘటనల లాంటి సన్నివేశాలు కనువిందు చేస్తాయి. అయితే యాంటీ క్లైమాక్స్ ని అభిమానులు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఎవరు ఎలా చేశారో విందా. ఇది రానా వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. రాజకీయ నాయకుడిగా పంచకట్టులో రానా లుక్ కాదూర్స్ జోగేంద్ర పాత్రలో ఎరగదీశాడు. తనలోని నటనా విశ్వరూపాన్ని చూపించాడు. రానా భారీగా కాజల్ జీవించింది. చాలా కాలంగా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న తేజ ఈ సినిమాతో హిట్ కొట్టాడనే చెప్పాలి. రానా నటన, హీరో హీరోయిన్ మధ్య సన్నివేశాలు, తేజ దర్శకత్వం సినిమాకు ప్లస్ పాయింట్స్ కాగా, సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ నెగటివ్ పాయింట్స్ అని చెప్పొచ్చు. ఓవరాల్ గా జోగేంద్ర రాజకీయాలతో పాటు సినిమాను కూడా సక్సెస్ చేయగలిగాడు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.